ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. మరి ఇప్పుడు జక్కయ్య కథ గురించి మనం విందాం. జక్కయ్య కథ లూకాసు వార్తలో 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో చూడవచ్చు. జక్కయ్య యెరికో నగరంలో సంపన్న పన్ను వసూలు చేసేవాడు. పన్ను వసూలు చేసేవారు తరచుగా అవినీతిపరులు మరియు నిజాయితీ లేనివారు కాబట్టి పాపిగా పేరుగాంచాడు. అతను నగరం గుండా వెళుతున్న యేసును చూడాలనుకున్నాడు, కానీ అతను పొట్టిగా ఉన్నందున అతను జనసమూహాన్ని చూడలేకపోయాడు. నిశ్చయించుకొని మంచి దృశ్యాన్ని పొందడానికి జక్కయ్య ఒక తాటి చెట్టు ఎక్కాడు. యేసు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అతను పైకి చూసి జక్కయ్యను పేరు పెట్టి పిలిచి, జక్కయ్య, వెంటనే దిగిరా, నేను ఈరోజు మీ ఇంట్లోనే ఉండాలి. జక్కయ్య చాలా సంతోషించాడు మరియు యేసును తన ఇంటికి ఆహ్వానించాడు. యేసు ఒక పాపితో సహవాసం చేయడాన్ని ఎంచుకున్నాడని విమర్శిస్తూ గుంపు గొనిగింది. కానీ జక్కయ్య లేచి నిలబడి తన ఆస్తిలో సగం పేదలకు ఇస్తానని, ఎవరికైనా అన్యాయం చేస్తే దానికి 4 రెట్లు తిరిగి చెల్లిస్తానని యేసుకు ప్రకటించాడు. యేసు ప్రతిస్పందిస్తూ, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. మరియు జక్కయ్య అబ్రహాం యొక్క నిజమైన కుమారుడని ప్రకటించాడు. మనుష్య కుమారుడు తప్పిపోయిన వారిని వెదకుటకును మరియు రక్షించుటకును వచ్చానని చెప్పి యేసు ముగించాడు. జక్కయ్య కథ నుండి పాఠాలు. మొదటగా, యేసు తప్పిపోయిన వారిని వెతుకుతాడు. గతం లేదా ఖ్యాతితో సంబంధం లేకుండా పోగొట్టుకున్న వారిని యేసు చురుకుగా వెతుకుతాడు. వారికి దయ మరియు విముక్తిని అందజేస్తాడు. రెండవదిగా, నిజమైన పశ్చాత్తాపం మార్పుకు దారితీస్తుంది. జక్కయ్య తన చర్యల ద్వారా నిజమైన పశ్చాత్తాపాన్ని ప్రదర్శించాడు. ఉదారంగా ఇవ్వడానికి మరియు అతని తప్పులకు పరిహారం చెల్లించడానికి కట్టుబడి ఉన్నాడు. మూడవదిగా, పరివర్తన సాధ్యమే. పరివర్తనకు అతీతం ఎవ్వరు లేరు. జక్కయ్య పాపాత్ముడు మరియు పన్ను వసూలు చేసేవాడు. యేసు ప్రేమ మరియు పిలుపు ద్వారా మార్చగలిగాడు మరియు రక్షింపబడ్డాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.